నమస్తే. ప్రస్తుతం మనతో పాటు బోనాల నగేష్ గారు ఉన్నారు. అయితే గతంలో ఏవైతే ఇదే విద్యార్థి సంఘాలకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, ఏదైతే ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ఆ ధర్నాలు దీక్షలు చేసిండు. కాంగ్రెస్ నాయకులను ముఖ్య అతిథులుగా పిలిచి గతంలో అయితే అనేక ధర్నాలు చేసిన సందర్భం అయితే ఉంది. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో నగేష్ అన్న ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు ఏం సమాధానం చెప్తారో ఒకసారి అన్న నుండి తెలుస్తుందా? అన్న చెప్పండి. గతంలో ఇప్పుడు మీతో పాటు గతంలో పనిచేసిన వాళ్ళు ఎంపీలు అయ్యారు, కొంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు. ఇప్పుడు ఏం చెప్తారు ఇప్పటి ధర్నాలకు? నేను మీ నగేష్ ఓయూజేసీ నిరుద్యోగ రాష్ట్ర అధికార ప్రతినిధి. ఇవాళ గత ప్రభుత్వం ప్రవళిక మురళి ఆ సంఘటనలు చూసిన తర్వాత ఖచ్చితంగా ఉద్యమం చేయాలి, కొట్లాడాలనే విషయంలోనే కొట్లాడుతున్నాం. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ప్రభుత్వం ఇస్తున్నది 2 లక్షల ఉద్యోగాలది ఏదైతే 2022లో పోస్ట్ పోన్ అయ్యి ఆ జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలు ఇచ్చారో దాని మీద ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారు. నిబద్ధతతో ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు కానీ జరగకుండా ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఈ ధర్నాలు దీక్షలు ఉంటే అవి చేద్దామనే ఉద్దేశంతో ఖాళీగా ఉన్నాం, చదువుతూ ఉన్నాం. ఓకేనా? కాకపోతే ఈ ఎగ్జామ్స్ కంటే ముందే ఏవైతే పెంచుతా అన్న పోస్టులు ఉన్నాయో 1:100 కావచ్చు, లేదంటే గ్రూప్ 2, గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో దానికంటే ముందు అలా పోస్టులు పెంచుతామని చెప్పేసి గతంలో చెప్పారు. అలాగే మెగా డిఎస్సీ చేస్తామని చెప్పేసి దీనికోసమే కదా విద్యార్థులు పోరాటం చేసేది. అయితే లాస్ట్ ఇయర్ ఇక్కడిక్కడ మెగా డిఎస్ మినీ డిఎస్ అనేది కూడా కొట్లాట జరిగింది. వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ విద్యార్థులకు చాలా సానుకూలంగా ఉంది, విద్యార్థుల పక్షాన ఉంది. ఎవరైనా మతస్థమించి మాట్లాడితే వాళ్ళకి మేమే సమాధానం చెప్పలేము. ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల పక్షాన మేము ఉంటాం. ఉద్యోగాలకు ఖచ్చితంగా నిబద్ధతతోటి జాబ్ క్యాలెండర్ ఇస్తాం. భవిష్యత్తులో మీరు అన్న ఏదైతే 1:100 అన్నా కానీ ఏదైతే ఉద్యోగాల నోటిఫికేషన్ ఖచ్చితంగా పొందుపరిచే విధంగా వాటిని పొడిగించే విధంగా కూడా మేము సిద్ధంగా ఉంటాం. ప్రభుత్వానికి అది కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఓకేనా? అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోతే మళ్ళీ ఎంతకాలం పడుతుంది అన్న మళ్ళీ ఎగ్జామ్ పోస్టులు పెంచడానికి కావచ్చు, మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టడానికి కావచ్చు? ఇప్పుడు మీరు అన్న క్వశ్చన్కు నేను ఆన్సర్ ఇస్తున్నా. నా మిత్రుడు అర్జున్ అనే ఉన్నాడు, గత 2014 నుంచి ప్రిపేర్ అవుతా ఉన్నాడు. ఇవాళ సడన్గా పోస్ట్ పోన్ చేస్తే తనకి ఇప్పుడు 30 ఏళ్ళు, ఇంకా 2 ఏళ్ళు పొడిగించారు అనుకో. ఇప్పుడు వేసిన నోటిఫికేషన్ పొడిగిస్తే 22 వేసిన పోస్టులే ఇప్పటిదాకా ఎగ్జామ్ రాయలేదు. ఇప్పుడు పొడిగిస్తే ఇంకో 2 ఏళ్ళు పడితే ఆయనకు 32 ఏళ్ళు పడితే పెళ్లి కాని పరిస్థితిలో ఉన్నది. ఇప్పుడు ఏవైతే నిబద్ధతతో ప్రిపేర్ అవుతారో ఇది ఎగ్జామ్ రాయండి. ఈ ఎగ్జామ్ రాసి నిబద్ధతతో రాసి సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ కొట్లాడదాం. 4.5 సంవత్సరాలు ఈ గవర్నమెంట్ ఉంటుంది కదా, కాంగ్రెస్ గవర్నమెంట్. 2 ఏళ్ళు ఈ ఎగ్జామ్ పోయినా కానీ మిగతా 3 ఏళ్ళు ఉంటుంది. మిగతా 3 ఏళ్ళు అందరం కలిసికట్టుగా కొట్లాడదాం. ఎందుకు ఎవరో కొంతమంది చేసే పొలిటికల్ ట్రాప్లో ఎందుకు పడుతున్నారు నిరుద్యోగులని మేము అడుగుతా ఉన్నాం. నిరుద్యోగులు అంటే పొలిటికల్ ట్రాప్ అంటారా ఈ ధర్నాలన్నీ? 100% పొలిటికల్ ట్రాపే. మాజీ మంత్రి, మాజీ ఆఫీసరే కదా దీన్ని తతంగం నడిపింది. నువ్వు 9 రోజులు కూకో, నేను 10 రోజులు కూకుంటానే తంతు నడుస్తూ ఉంది కదా. ఇంకో 10 రోజులు ఒప్పుకోబడదాం, ఎవరు చేస్తారో ఏందో తెలుస్తుంది కదా. అన్ని వివరాలు వస్తాయి బయటికి. ఇప్పుడు మేము కూడా సేకరిస్తున్నాం కదా, ఎవరు ఏంది, ఎవరి కథ ఏందని. అగ్గిపుల్ల దొరికినోడేమో చనిపోతారు అక్కడ. ఎవరిని ఏది చేద్దామని నీ పొలిటికల్ ట్రాపులు ఇవన్నీ డ్రామాలు కదా రా. 0 ఇచ్చి కూకోబెట్టినాం. జర ఓపిక పట్టు, నిమ్మలంగా కూకో, ఏసీలలో కూకో, మా దాంట్లో ఏలు పెట్టకు. మేము చేసే పోరాటం రాజకీయ నాయకులు ఎందుకు? నిరుద్యోగులు మేమే ఫైట్ చేస్తాం కదా గవర్నమెంట్ తోటి, నువ్వెందుకు? ఓకేనా? అంటే ఇట్లా మాట్లాడుతారు కదా, మీరు కాంగ్రెస్కి ఎంత కమ్ముడు వేరంటే ఏం చెప్తారన్న? ఇది గుడ్ క్వశ్చన్. ఎందుకంటే కాంగ్రెస్ కమ్ముడు పడడం కాదు, ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇల్లు చూసి మేము వచ్చిన వాళ్ళం. ఈ అమ్ముడు పోవడం, కొనడం అది బీఆర్ఎస్లో ఉంటుంది. బీఆర్ఎస్లో అడిగితే బాగుంటుంది. మమ్మల్ని అడగడం కంటే కోట్ల రూపాయలు నయం సొమ్ము దోసుకున్న కేసీఆర్ని అడిగితే బాగుంటుంది, మమ్మల్ని కాదు. ఓకే. కానీ ఇంతమంది నిరుద్యోగులు బయటకు వెళ్తారు, వాళ్ళకి అసలు అట్లీస్ట్ మాట్లాడే ప్రయత్నం ఎందుకు చేస్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వం? చెప్పాం కదా, ఇప్పుడు అక్కడ ఉన్న ఏదైతే నినమన ఊకున్న మిత్రుడు మోతిలాల్కి చెప్పాం, ఫోన్లు చేసాం. నేను మాట్లాడా, శివసేన రెడ్డి మాట్లాడు, బలరాం వెంకట్ మాట్లాడు. వాళ్ళు రాలే. ఆయన తప్పేం లేదు. అక్కడ ఉన్న మాజీ మంత్రి తప్పు. మాజీ మంత్రి హాస్పిటల్ పోయి ఏదో చెప్పిండు, మ్యాజిక్ చెప్పిండు. అది అర్థం కాక లేచిండు. ఎందుకు ఇప్పుడు దీక్ష ఊకుంటే ఒక పొట్టి శ్రీరాము లెక్క కూకోవాలి. ఎందుకు లేచారు? మధ్యలో ఎందుకు విరమించారు? కూకుంటే మేమందరం మద్దతు ఇద్దాం కదా. మేము ఎందుకు మద్దతు ఇవ్వకపోదాం? 9 రోజులకే దీక్ష అయిపోయిందా? ప్రభుత్వం దిగిరావాలన్న వాళ్ళు ఎందుకు దిగిరాలి? సరే, ఇప్పుడు కూకున్న ఆయన కూడా దిగిరాలని నీకు ఏమైనా రాసిస్తాడా? ఎందుకంటే ఈ అరుదైన దీక్షలతోటి కాదే, అరుదైన దీక్షలు వద్దు. కూకుంటే ఖచ్చితంగా నిబద్ధతతో కూకుందాం. ఇక్కడ ఉస్మానియాకి రమ్మని ఇక్కడ కూకుందాం. నేను కూడా పాల్గొంటాం. కానీ నేను ఇక్కడనే దీక్ష కూర్చుంటాను వచ్చిన అశోక్ సార్ని అరెస్ట్ చేశారు కదా పోలీసులు. అశోక్ సార్ అనేది ఆయన ఎవరి ట్రాప్లో ఉన్నాడు రమ్మని చెప్పండి. ఎక్కడున్నాడు ఆయన? మురళీ కేసులో మురళీ చనిపోయినప్పుడు ఏడున్నాడు అశోక్ సారు? ఇవాళ వచ్చి దీక్ష ఊకుంటే మురళీ కేసులో ఏడున్నాడు? ఇప్పటికీ మురళీ చనిపోయిన విషయంలో ఇవాళ 9 రోజులు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజాపాలన ఎట్లుందో మీరు అర్థం చేసుకోండి. మీడియా మిత్రులారా, విద్యార్థులారా. 9 రోజులు ఎక్కడైనా కేసీఆర్ ప్రభుత్వంలో 10 ఏళ్ళ దీక్ష ఊకున్నదా?
ఎవరైనా ఊకొనిచ్చిరా? ఒకసారి ఆలోచించండి, పునరాలోచించండి. మురళి ఒకరోజు చనిపోతే వితిన్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock కొట్టి ధ్వంసం చేసి తీసుకుపోయారు. ఇప్పటికీ కేసులలో నిరుద్యోగులుగా విద్యార్థులుగా కేసులు అనుభవిస్తూ ఉన్నారు. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని పక్షాల మీద ఉన్నది. ఎందుకు అంత ఆవేదన ఎంత ఉన్నారు? అన్నీ బాగా జరుగుతాయి, అన్నీ సక్రమంగా అవుతుంటాయి. అశోక్ సార్ ఏం ప్రిపరేషన్ అవుతుండా? ఏం రాస్తుండు? ఆయన ఏం రాస్తుండే దీక్ష ఊక్కున్నాడు? మద్దతుగా మరి ఆయన వచ్చిన వాళ్ళు అశోక్ సార్ అయినా, ప్రవీణ్ కుమార్ అయినా, హరీష్ రావు అయినా, లేకుంటే రాకేష్ రెడ్డి అయినా, ఎర్రల సీన్ అయినా ఎందుకు ఊకోలే? మోతిలాల్ పక్కన బెడ్ పక్కన అట్లా ఊకుంటే మేమందరం కాదు, మేమే మెడలో చూద్దాం కదా. మీరు ఎందుకు వచ్చి పరామర్శించి ఏదో పుల్లబెట్టిపోయారు? ఎందుకు ఊకున్నారు? తమాషా చేస్తూ ఉన్నారు అంతా. రేపు బరాబర్ చెప్తున్నాం, ఇప్పుడు కూకున్న వ్యక్తికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఖచ్చితంగా రండి, తీసుకుపోదాం. ముఖ్యమంత్రి కాడ వేమనరేంద్ర రెడ్డి కాడ ఊక పెడతాం, మాట్లాడదాం, చర్చిద్దాం. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఇద్దాం, అది కొట్లాడదాం. ఏదైతే ఉద్యోగాలు ఉన్నదో ఆ రెండింటి మీద ఇప్పుడు రాసే ఎగ్జామ్లు అయిపోయిన తర్వాత వెంటనే కొట్లాడదాం. మీరు కూకోరి. ఎందుకు హరీష్ రావు ఎందుకు కూకోడు? కేటీఆర్ కొడుకు ఎందుకు కూకోడు? కేసీఆర్ ఎందుకు కూకోడు? వాళ్ళ పిల్లలు కదా, వాళ్ళకు ఉద్యోగాలు కావాలని లేరా? ఎమ్మెల్సీ ఎందుకు కూకున్నాడు? మొన్న ఓడిపోయింది, ఇలా కూకుంటుండు, మళ్ళీ ఖాళీ స్థలం కోసం దోలాడుతుండు. తమాషా చేస్తూ ఉన్నారు వీళ్ళంతా. విద్యార్థులను ఉసుగొల్పుతున్నారు. విద్యార్థి మిత్రులారా, దయచేసి ఇలా రెంట్కు 500కు 1000 రూపాయలకు రూమ్ రెంట్లు ఉంటూ టైం వేస్ట్ చేస్తూ కుటుంబాలను వదిలి ఇవాళ ఎంతో ఆర్థిక ఇబ్బందులు పడుతూ మీ ఉద్యోగాలు ఇవాళ సక్రమంగా చేసిన ప్రభుత్వం వైపుగా మీరు ఉండండి, జాబులు కొట్టండి, మీ తల్లిదండ్రులు మీ భవిష్యత్తును బాగా చూసుకోండి. ఏ పొలిటికల్గానో ఎవరో చెప్తే కాకమ్మ కథలు వినకండి. మీ భవిష్యత్తు ఇలా 60 ఏళ్ళ భవిష్యత్తు ఉన్నది. అమ్మనాన్నని చూసుకొని ఒక్కొక్కరికి ఇండ్లలో పోతే ఇండ్లు సక్కలేదు, అమ్మనాన్న సక్కలేదు, పరిస్థితులు బాగా. ఉద్యోగాలు కొట్టుకోండి. ఇలా ఒక ఎమ్మెల్యే సీట్లు ఉంటే 20 మంది పోటీ చేస్తారు. అదే ఒక ఉద్యోగం ఉంటే ఎందుకు పోటీ చేయరు? తక్కువ పోస్టులు ఇన్ని రోజులు ఏం గడ్డి బీకిరా? హరీష్ రావు గిడ ఏం చేసిండు? ఆయనే కదా. ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఒక పరివర్తన ఉండాలి కదా. ఏం మాట్లాడుతున్నాం ఏందని? మరి ఆన్నే మోతలాల పక్కనే హరీష్ రావు ఒకటి ఇలా మేము కూడా పోదాము. నాగేష్ అంటే వాడు ఎంతటి వాడు? నేను పోనా? ఎర్రోల శ్రీనివాసో లేకుంటే రాకేష్ రెడ్డో లేకుంటే ప్రవీణ్ కుమార్ ఎందుకు కూకోలే? అశోక్ సార్ కూడా ఇలా నువ్వు దిగు, నేను ఎక్కుతా అని ఏదో గాడిద మీద ఎక్కినట్టు కూకోని, అదన్నీ ఉత్తి అవన్నీ డ్రామా కంపెనీలు మతస్థిమత లేని వ్యక్తులు దీక్షలు కూకుంటారు. దీక్ష అంటే ఓ పొట్టి శ్రీరాములు, ఆయన నువ్వు ఆదర్శం తీసుకొని కూకొని రాష్ట్రం అంతా కలుద్దాం. అదంతా వద్దు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నారు, నిబద్ధతతో ప్రిపేర్ అవుతారు. టైం వేస్ట్ చేయకండి. దయచేసి ఎగ్జామ్కి ప్రిపేర్ కండి. ఉద్యోగాలు కొట్టుకుందాం, తర్వాత కుటుంబాలు బాగుంచుకుందాం. మళ్ళీ ఖచ్చితంగా ఈ 4 ఏళ్ళ గవర్నమెంట్లో ఖచ్చితంగా ఫైట్ చేద్దాం. దానికి మేమందరం సహకరిస్తాం. కానీ పెంచుతా అన్న పోస్టులు ఇంకా పెంచలేదు, ఇంకా తర్వాత వేస్తాను ఎట్లా నమ్మేదని చెప్పేసి అడుగుతురుగా. 4 ఏళ్ళు గవర్నమెంట్ ఉందన్న, 10 ఏళ్ళు ఒకటే వేయలే. వీడు వచ్చి ఏమంటే వేసిండు, అది అర్థం కావట్లేదా? 10 ఏళ్ళు ఉన్నాడు ఏమి ఇవ్వలే. 10 ఏళ్ళు ఉన్నాడు ప్రవళిక కేసు ఇచ్చిండు, 10 ఏళ్ళు ప్రవళిక చావు ఇచ్చిండు, 10 ఏళ్ళు ఉన్నాడు మురళి చావు ఇచ్చిండు. ఇక్కడ జస్ట్ దీక్షకు 9 రోజులు టైం ఇచ్చారు అంతే. నీకు ఫ్రీడమ్ ఇచ్చినాం, ఫ్రీడమ్ ఇచ్చి అందరినీ ఆహ్వానించినాం, మీకు అన్ని విధాలుగా సేఫ్టీ చూసుకున్నాం. ఒక్క మాట అన్న, దీక్ష అంటున్నారు కదా. దీక్ష ఊకున్న వ్యక్తి మంచాలకే లేస్తాడా తెల్లారి? నువ్వు మీడియా ముందు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ముఖ్యమంత్రి ముంగట ఏం మాట్లాడుతున్నావు? ఏం అరుస్తారా? దీక్ష ఊకున్నాడు, కనీసం లేచి బెడ్ మీద లేవాడు. అప్పోలకో యశోదకో పంపాలి. ఎందుకు ఊరుకుతున్నావు? ఎందుకు తిరుగుతున్నావు? కానీ నేను యంగ్ కాబట్టి నా బాడీ సహకరిస్తుందని చెప్పి చెప్తున్నా. అష్టేమో లివర్లు ఖరాబ్ అయినా ఉన్నావు, అది ఇది ఖరాబ్ అయినా, నా ఆరోగ్యం బాగాలేదు, మతస్థిమత కోల్పోయినా అంటావు. ఇప్పుడేమో అన్నీ బాగున్నాయి అంటావు. పరుగు పందెం పెడదా 800 900 ఉరుకుదాం. అన్ని తమాషా. ఎందుకంటే ఒక్కసారి నువ్వు రెచ్చగొడితే రెచ్చిపో, నీకు ఎవరు లేరు నాయన. చదువుకుంటారు, ఒక్కొక్క లైబ్రరీలో పోర్రి, పుస్తకాల పురుగులు అవుతున్నారు. అశోక్ నగర్ పోర్రి, చిక్కడపల్లి పోర్రి, పుస్తకాల పురుగులు అవుతున్న మైండ్ని ఎందుకు డైవర్ట్ చేస్తూ ఉన్నారు? ఎందుకు ఆగం చేస్తూ ఉన్నారు? హరీష్ రావు డ్రామా చేస్తున్నాడు. నేను క్లియర్గా పేరుతో సహా చెప్తా ఉన్నా. ఇవాళ మీ డ్రామాలు నడవేరా నాయన. దయచేసి మా దాంట్లో ఏలు పెట్టకండి. మేము చదువుకుంటున్నాం, సీరియస్గా ప్రిపేర్ అవుతున్నాం. ఇవాళ అవనిగడ్డలో కోచింగ్ తీసుకుంటారు, రాష్ట్రాలను దాటి కోచింగ్ తీసుకుంటారు నాయన. దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇన్వాల్వ్ కాకండి, పొలిటికల్ ట్రాప్లో పడకండి. మీరు ఈ డ్రామా కంపెనీలు, దీక్ష కంపెనీలు చేస్తే ఎవరికి జరగాల్సిన అది జరిగిపోతుంది. గత కాలంలో ఏవైతే నిర్బంధాలు ఉన్నాయో, హాస్పిటల్ కాడికి పోతే సార్ చూడడానికి పోయిన వాళ్ళను అరెస్టులు చేసుడు, మీడియాను అలో చేయకపోవడం, మీడియా మీద చేతులు వేసుడు, ఇవన్నీ చూస్తే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా అనిపించలేదు కదా. మరి యూట్యూబ్ ఛానల్లా 2 యూట్యూబ్ ఛానళ్ళు వచ్చినాయి, అవే వీరంగం చేసినాయి, వేరేటి ఏం చేయలేదు. మీరు పోయిన దానికి మీరు ఇచ్చారు కదా. ఇప్పుడు ఎవరు వెంట పోయారు? హరీష్ రావు వద్దని చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన దీక్ష అయింది, ఒక క్లారిటీ ఉందా అతనికి? 46 జీవో రద్దు కావాలన్నాడు. జీవోతో రావాలంటే ముఖ్యమంత్రి జీవోతో వస్తాడా?
రాష్ట్రాన్ని 4 కోట్ల మంది ప్రజల్ని చూసుకోవాల్సిన వ్యక్తి నువ్వు ఏదో తుప్పాసిగా ఊకుంటే వస్తారా? అది కరెక్టా? కానీ 36 లక్షల మంది తరపున కూర్చున్నా 6 లక్షల మంది కూకోలేదే. 36 లక్షల మంది కూకున్నట్టు ఆయన ఏం అప్లికేషన్ పెట్టుండే ఇవ్వమని చెప్పు ఫస్ట్. అది ఆయన ఏం అప్లికేషన్ పెట్టుండే ఇవ్వమని చెప్పు. మతస్థిమత కోల్పోయిందని చెప్తున్నాం మేము. ఎందుకంటే అంత యాక్టివ్గా ఉండడు, అంత యాక్టివ్ ఎట్టుంటాడు. 9 రోజులు దీక్ష కూకున్నాడు. 2 రోజులు ఉపవాసం ఉంటేనే ఆయనే దీక్ష ఉంది, ఆమరణ నిరాహార దీక్ష కూకున్నాడు. లేస్తాడా? కేసీఆర్ 3 రోజులకే ఖమ్మంలో నీరసం వచ్చింది. అది దీక్ష. పొట్టి శ్రీరాములది దీక్ష. ఇది దీక్షనా కాదా? మరి విద్యార్థులు మిగతా విద్యార్థులు అన్న దీక్ష కదన్న, అది డ్రామా కంపెనీ అంటున్నారు. ఆ డ్రామా దింపి అశోక్ సార్ని ఊకబెట్టారు. మరి ఈయన ఎన్ని రోజులు ఊకుంటాడో చూద్దాం. ఓకే, ఫైనల్గా ఏం చెప్తారన్నారు? రేపేమో భారత్ బంద్ ఉంది, ఎల్లుండేమో మిలియన్ మార్చ్ అని చెప్పేసి అంటారు, టీజీపీఎస్సీ ముట్టడి అని చెప్పేసి అంటారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? ఒకటే చెప్తా ఉన్నాం, విద్యార్థులారా, మిత్రులారా, విద్యార్థి సోదరులారా, ప్రిపేర్ కండి, ఎగ్జామ్లు రాసుకుందాం. కష్టపడ్డాం, ఇన్నేళ్ళు కష్టపడ్డాం, ఈ 10 ఏళ్ళు వదిలేద్దాం. కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇన్నేళ్ల నుంచి ఎన్నో ఆశల మీద ఇళ్ళలో ఎదురు చూస్తారు మన కోసం. ఎన్నో కుటుంబాల మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి మన కోసం పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మీడియా మిత్రులు కానీ చాలామంది అహర్నిశలు కష్టపడుతారు, మన తల్లిదండ్రులు కష్టపడుతారు. కాబట్టి వాళ్ళందరినీ ఆలోచించి మనం రేపటి ఉద్యోగానికి ఒక అడుగు ముందుకేద్దాం. పొలిటికల్ ట్రాప్లో వద్దు. ఈ మిలియన్ మార్చులు ఇవన్నిటి వల్ల ఏం రాదు. అక్కడ ఏమైనా జరగని సంఘటన జరిగితే దానికి ఎవరైనా బాండ్ రాసిస్తారా? ఇవ్వండి వాళ్ళ కుటుంబానికి. అది చెప్పవనండి. దయచేసి విద్యార్థులారా చదువుకోండి. రేపు వెంటనే జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు అంటారు. ఈ ఎగ్జామ్ రాసిన వెంటనే మీరే రండి, మేమే కొట్లాడతాం, మేమే గట్టిగా ప్రభుత్వాన్ని మెడలు ఉంచే విధంగా ఫైట్ చేస్తాం. ఓకేనా, థ్యాంక్ యూ.